బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తమను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించానని చెప్పారు. తాను చేయాల్సిందంతా చేశానని, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చానని తెలిపారు. చాలా డీటెయిల్డ్గా 18 మందిని మనం ఈరోజు ఫైనలైజ్ చేస్తే 18 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు, 4 మాత్రమే మిగిలిన వాళ్ళు. వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాం. ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది జరగల. ఈరోజైతే మనం చేసిన ఈ కార్యక్రమం, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడప దగ్గరికి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో చెప్పవలసిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇటువంటి గొప్ప మార్పు ఎప్పుడు జరగల. నెక్స్ట్ 14 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎవరైతే పూర్తిగా ఈ బాధ్యతలు తీసుకుంటున్నారో, కేవలం మనం బాధ్యతలు తీసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా పార్టీ కోసం మనం ఏం చేయాలి అన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీ వరకు నేను చేయాల్సింది చేసిన, ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చిన. ఇక మీ దగ్గర నుంచి పార్టీకి ఏ రకంగా మంచి మీరు చేయగలుగుతారు, ఏ రకంగా మంచి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది మీ తరపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. చాలా డీటెయిల్డ్గా 18 మందిని మనం ఈరోజు ఫైనలైజ్ చేస్తే 18 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు, 4 మాత్రమే మిగిలిన వాళ్ళు. వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాం. ఇంత గొప్పగా మాజీ బీజేపీ నేత కన్నా బాటలోని మరికొందరు బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలిసింది. దీనికి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. కన్నాను కలిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీలో పరిస్థితులు ఏమీ బాగలేవని అన్నారు. రాష్ట్ర బీజేపీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తమ చేతుల్లో ఏమీ లేదన్నారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడే తీరిక హైకమాండ్కు లేదని విష్ణుకుమార్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కార్తిక్, ఏపీ బీజేపీలో వర్గపోరుతో ఒక్కొక్కరు పార్టీని వీడుతూ వస్తున్నారు. తాజాగా
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడే ఆ అంశం కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సందర్భంలో కన్నా తను పార్టీలో ఎమ్మడలేకే బయటకు వచ్చారని కూడా చెప్పారు. తాజాగా ఈ రోజు బీజేపీ మాజీ శాసనసభ టోల్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు కూడా వచ్చి గుంటూరులో కలిసి వెళ్ళాడు. అయితే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల పైన, అక్కడ ఉన్నటువంటి అసంతృప్తుల పైన కూడా కన్నాతో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే పైకి మాత్రం మర్యాదపూర్వకంగానే కన్నాను కలిసేందుకు వచ్చానని చెప్పినప్పటికీ కూడా లోపల అంతర్గతంగా బీజేపీలో ఉన్నటువంటి అంశాలపైన చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల ఇటు విష్ణుకుమార్ రాజు కూడా పార్టీ మాత్రం కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇరువురు మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చినాయి, ముఖ్యంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చకు వచ్చినట్టు సమాచారం ఉంది. అయితే పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే కన్నా బీజేపీలో నుంచి టీడీపీలోకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్రమే తెలుస్తుంది. రాష్ట్ర నాయకులు ఎవరు తేల్చే పని లేదు. ఇటు జగన్ గవర్నమెంట్ కూడా దించే లక్ష్యంగానే అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. తాను భవిష్యత్తులో కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని విష్ణుకుమార్ రాజు చెప్పినప్పుడు కూడా పూర్తిగా బీజేపీలో గత కొంతకాలంగా ఇటు విష్ణుకుమార్ రాజు కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వస్తున్నాడు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కలవటం కూడా చర్చనీయాంశంగా మారింది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ దాస్ గారి.